హాయ్ అందరికీ నమస్కారం. కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి. కేటీఆర్ గారు ఆయన మాట్లాడుతూ నా కుమార్తెను అమెరికాలో చదివించడానికి తీసుకెళ్తున్నాను అన్నారు. సో అమెరికాలో చదివించడానికి తీసుకెళ్తున్నాను, ఇక్కడ ఎందుకు ఇక్కడ చదివించట్లేదంటే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు, సరైన ఎడ్యుకేషనల్ సిస్టమ్ లేదు, అక్కడున్న అంత కాలేజీలు అంత మంచి కాలేజీలు ఇక్కడ లేవు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది, మొన్ననే 80వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. కానీ ఇది ఎవరి లోపము? ఖచ్చితంగా విద్యా వ్యవస్థ లోపం. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అడిగినా, ఇవాళ కేటీఆర్ చెప్పినా, మొత్తం మీద అయితే ఇది విద్యా వ్యవస్థలో ఒక అతిపెద్ద లోపంగా కనపడుతోంది. ప్రతి ఒక్కళ్ళు విదేశాలకు ఎందుకు వెళ్ళి చదువుకోవాలి, అక్కడ గొప్ప ఏంటి అని ఆలోచిస్తే కొంత రీసెర్చ్ వర్క్ ఏం చెప్తా ఉందంటే అక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, ఏదో రొడ్డ కొట్టుడు ఎడ్యుకేషన్ విధానం ఉండదు. ఇక్కడ వృత్తి విద్యా కోర్సులు స్టెమ్ ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది, కానీ అక్కడ తక్కువ కనపడ్డా కానీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనేది ప్రధానంగా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏదైనా ఒక ఇన్వెన్షన్, ఒక కొత్తది కనుక్కోవాలంటే ఈ కాలేజీల ప్రయోగశాలల్లో అవి కనుక్కోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉదాహరణకు బయోటెక్ వీళ్ళు ఈ మధ్యకాలంలో కృష్ణా వీళ్ళు ఈ ఈ వ్యాక్సిన్ కనుగొన్నారు కదా, కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ కనుగొన్నారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే పరిశోధనలు చేసి కోట్ల రూపాయలు పెట్టి పరిశోధనలు చేసి దాని మీద ఒక వ్యాక్సిన్ కనుక్కొని పేటెంట్ తీసుకొని ఆ తర్వాత ఎలా చేసామని చెప్పి చెప్తారు. కానీ అమెరికా లాంటి దేశాల్లో అసలు పరిశోధనల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ఉంటుంది కాలేజీలకు, ఆ పిల్లలే పరిశోధనలు చేస్తుంటారు, పరిశోధన చేసి నేర్చుకుంటారు వాళ్ళు, ఆ తర్వాత అది బయటకు మార్కెట్లోకి వస్తుంది. అంటే ఉదాహరణకు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఒక హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉందనుకోండి. హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ వాస్తవానికి బయట కాలేజీలకి హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ వస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి రాదు. అదే కనుక ఒక 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఖచ్చితంగా కాలేజ్ పెట్టి తీరాల్సిందే. దీంతో పాటు మీరు కాలేజీ నడపాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఎట్లా ఇస్తారండి? హాస్పిటల్ ఉంటేనే మెడికల్ కాలేజ్ ఇస్తారు. సో మెడికల్ కాలేజ్ ఇస్తే హాస్పిటల్ పెట్టాల్సిందే తప్పనిసరిగా. సో హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఎలా అయితే విడదీయలేకుండా ఉంటామో అట్లానే ఈ హోటల్ మేనేజ్మెంట్లో హోటళ్లకు ఒక కాలేజ్ కూడా ఉండాలి. తద్వారా తమ పిల్లల్ని తమ హోటల్లోనే ట్రైనింగ్ కూడా ప్రాక్టికల్గా ట్రైనింగ్ కూడా ఇప్పించగలుగుతారు. తద్వారా వాడు బయటికి వెళ్ళేటప్పటికీ మార్కెట్లోకి వెళ్ళేటప్పటికీ స్కిల్డ్ లేబర్గా వెళతాడు. సో ఇలాంటివన్నీ కూడా అమలు చేస్తే భారతీయ విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా లాంటి చోట్ల ఇలాగే ఆల్మోస్ట్ ప్రాక్టికల్ విద్యా విధానం ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్న మాట. అయితే మనకు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాము, మన దగ్గర బాగా చదువుకున్నవాడు నాసాలో సైంటిస్ట్ గాను ఇంకో చోట ఉంటారు. కానీ మన దగ్గర మాత్రం అలాంటి ఇన్వెన్షన్స్ చేయలేరు. కొత్తవి కనుక్కోవటం అనేది మన దగ్గర అవకాశమే లేదు. కొత్తవి కనుక్కోగలిగిన బ్రెయిన్ వాడుకుందంటే వాడు అమెరికాకో ఇంకో చోటకి వెళ్ళిపోయి అక్కడ తన మేధోశక్తితో కొత్తవి కనుక్కుంటాడు. ఆ రకమైన స్కోప్, ఆ రకమైన వాతావరణం అక్కడ ఉంటుంది. మన దగ్గర మాత్రం ఆ రకమైన వాతావరణం ఉండదు. కాబట్టి అమెరికా లాంటి చోట్ల అక్కడికి తీసుకెళ్ళి చదివిస్తున్నారు. ఈవెన్ డిగ్రీలు చదివిస్తున్నారు. పీజీల కింద ముందు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు డిగ్రీలకు కూడా వెళ్ళిపోతున్నారు. అమెరికాకి వెళ్ళి చదివిస్తున్నారు. దీంట్లో మరి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. మీ అభిప్రాయం కూడా చెప్పండి. కేటీఆర్ ఆ రకంగా తమ కూతుర్ని అమెరికాకు వెళ్ళి చదివించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఇంతకీ మన విద్యా విధానంతో పోలిస్తే అమెరికా విద్యా విధానం ఎందుకు భిన్నంగా ఉంది? ఇందులో ఎవరు ప్లస్లో ఉన్నారు, ఎవరు మైనస్లో ఉన్నారు, వీటిల్లో ప్లస్ ఏంటి, వాటిల్లో మైనస్ ఏంటి అనేది ఒకసారి మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియచేయండి. సో ఏది బెస్ట్ విద్యా విధానం, మన విద్యా విధానంలో రావాల్సిన మార్పులు ఏంటి? సో మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే.